తీసుకోలేదమ్మా ఇద్దరు తీసుకోండమ్మా ఇట్టి పడితే ఇట్లేదు బోర్డు ఉంది అప్లోడ్ సంఖ్య చేసినావా ఏమంటున్నారు రేటు పేరు రాజ్ కుమార్ గుమ్మర్రల పేలకు పత్తి 25 క్వింటాలు వస్తుంది 3 ఎకరాలు రేటు అంతా కలిస్తే 5,500 వేసారు బయట అంతే లోపల అంతే పైన చూసావా 7,000 7,100 అని చెప్తారు ఇటుకు వచ్చిన తర్వాత 5,000 5,500 ఏమన్నంటే దమ్ ఉండదు మ్యాచర్ ఉండదు తేమ ఉండదు అని చెప్తారు ఆడేమో రేట్లు మందు రేట్లు చూసావా స్పేర్ మందు చేసావా 5,000 6,000 ఒక్కసారి స్పేర్ తెచ్చి కొడితే 5,000 అవుతుంది 4-5 సార్లు కాదు 7-8 సార్లు కొడితే 30-40,000 స్పేర్ మందులకు అవుతుంది భూమి మందులు ఈరే దొరకడం లేదు భూమి మందులు అట్టి రేటు ఉన్నాయి పంట ఒక ఎకరానికి వచ్చేసి 70-80,000 ఖర్చు పెడితే పత్తి పంట కూలోళ్ళు దొరక్క ఒక్కొక్కరికి 14 రూపాయలు 15 రూపాయలు కేజీ పెట్టి ఇరిపిస్తే రేటు కనీసం ధర కూలోళ్ళకి వచ్చే సిచ్యువేషన్ కానీ లేదు రైతు బతుకు రైతే రాజు అంటున్నారు కానీ రైతు బతుకు బానిసంగా కెనక దారుణంగా అయిపోయింది బిచ్చగాని బతుకు అయిపోయింది రైతు బతుకు అనేది అతిపెద్ద మార్కెట్ కమిటీ మార్కెట్ ఉంది వ్యవసాయ మార్కెట్ పోతే డలాలు పడుతుంది అమాలి పడుతుంది కమిషన్ పడుతుంది అని ఎదబడి మిల్లుకి వస్తే మిల్లు మరి ఇట్లా చేస్తున్నారు మిల్లులు ఎంత చేస్తున్నారు 7,000 చెప్తారు రేట్ ఏమో 5,500 5,000 5,500 6,000 వేస్తున్నారు అమౌంట్ నెట్ అమౌంట్ ఇస్తున్నారు రైతు గిట్టుబాటు లేదే రేటు గిట్టుబాటు ధర లేదు నష్టమే వస్తుంది కూలీలకు వస్తలేవు కిండం పైన 3,000 4,000 నష్టం వస్తుంది 25 క్వింటాలు వేసుకొని వచ్చిన పంట పండినాక 3.5 లక్షలు అయింది మొత్తం కూలీలు అంతా కలిపి 3.5 లక్షలు వస్తుంది అంతే ఎంత వస్తుంది 1,20,000 కానీ వస్తుంది పట్టు అంతే 2,20,000 2,50,000 నష్టం వస్తుంది మా పరిస్థితి గవర్నమెంట్ స్పందించాలా గవర్నమెంట్ స్పందించి గిట్టుబాటు ధర పెట్టాలా గవర్నమెంట్ తీసుకోవాలా సీసీకి తీసుకొని 10,000 గ్యారెంటీగా అమ్మితే రైతుకి కనీసం గిట్టుబాటు ధర వస్తుంది ఇంత దారుణంగా అమ్మితే రూపాయిగా చేతికి రాదు రైతే రాదు అనేది ఏం లేదు మందులు లాగి చచ్చిపోవాలి అంతే రైతు బతుకు దారుణం అయిపోయింది ప్రైవేట్ ఫ్యాక్టరీ లేదు గవర్నమెంట్ అసలు పెట్టడమే లేదు
ఎప్పుడు డిసెంబర్లోనే ఏమంటున్నారు, అది వస్తలకే ఈ వర్షాలు పడుతున్నాయి, నానిపోయినా ఆరేసుకోవడానికి వర్షం పడుతుంది, వేసుకున్న వస్తే తేమ ఉండదు ఉండయని 5,000 5,500 రాస్తున్నారు. 4,500 5,000 రాస్తే ఏమొస్తాయి? గిట్టుబాటు ధర కాదు. బాడ వేసుకొని రానికే 200 కింట ఇరసనీక కేజీకి 14 రూపాయలు, కింట మిరిస్తే 1400 వల్లకు పోతాయి. ఆట బాడగా 200 పోతుంది. ఇంకా మార్కెట్ పోతే డలాలు పోతుంది, కమిషన్ పోతుంది, అమాలి పోతుంది. రైతుకి ఎంత వస్తాయి అప్పుడు? గవర్నమెంట్ స్పందించాలా దీనికి. గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ ఏదైనా ఒక ఆలోచన తీసుకొని 10,000 కనీసం గవర్నమెంట్ రేట్ తీసుకుంటే రైతు అనేవాడు బాగుపడతాడు. లేదంటే రైతు ఇలాగే మాకు వేరే ఆలోచన వేరే ఆధారము పని చేసుకునేది కానీ లేదు. బతికినా పొలం మీదే, చచ్చినా పొలం మీదే, దాని మీద బతకల్లా. సరే మీరు కష్టపడి కూలీలు పెట్టి అవి పెట్టి పండిస్తారు, ఇంత పండించినప్పుడు ఎవరికి లాభం? ఎవరికి లాభము? దళాల వ్యాపారస్తులకు లాభము, మిల్లులు నడుపుకునే వాళ్ళకి లాభము, రైతుకు రూపాయల లాభంలే. అంటే వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాభం. లాభము అప్పులు తెచ్చి లేదు, అప్పులు తెచ్చి పెండాల సొత్తులు నగళ్ళు అన్ని కుదపెట్టి ఇండ్ల మీద లోన్లు అవి ఇవి తెచ్చుకొని పంటలు పండించి బతుకుతామనుకుంటే ఇప్పుడు ఈ వర్షాలు వచ్చి పండిన పంట కాయ అన్ని మురిగిపోకుండా నష్టం వచ్చి వీటికి వస్తే రేట్లు లేవు. ఆఖరికి వాళ్ళని కాళ్ళు అడుక్కొని అమ్మినట్టుంది. ఈ పత్తులు వేసుకొని కాళ్ళు పట్టుకొని అడుక్కొని అమ్ముతున్నట్టుంది. దళాల వ్యాపారుల కాలము, మిల్లుల కాళ్ళు పట్టుకొని అడుక్కొని అమ్మినట్టుంది. ఇప్పుడు మిల్లు కింద పోతే కిలోమీటర్ ఆగినాయి బండ్లు, కిలోమీటర్ ఆగితే 12 1 గంట 3 వస్తుంది లైను. ఆయన రేటు ఎంత వేస్తే అంతే అడుక్కొని 50 100 అని అడుక్కొని పత్తి అన్లోడ్ తప్పే పరిస్థితి. అన్లోడ్ పోయినా కానీ మరి తేమ ఉంది, బాగాలేదు, నల్లగా ఉంది అని మరి 200-300 తగ్గిస్తారు. చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి. లేదు వెనకెత్తుకొని ఎనుగో సాయి లేక బతకలేక రైతు కిందికి దొబ్బిపోవాల్సిందే. ఏం చేస్తాడు దాన్ని? ఇంట్లోకి దొబ్బుకొని వానికి కాదు, వర్షం ఏం తిప్పలు పడాలి రైతు? పోవాల్సిందే. డిమాండ్ చేయనీకు లేదు రైతు బతుకు, దారుణం అయిపోయేది రైతు బతుకు. దీన్ని ఎంతవరకు ఉన్నా గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ ఎవరైనా కానీ పై అధికారులు స్పందించి దీన్ని తీసుకొని కనీసం 10,000 అన్న గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు ఖచ్చితంగా బాగుపడతాయని నా ఆశ. కింటం 10,000 ఇవ్వాలి. కింటం 10,000 ఇస్తేనే కనీసం గిట్టుబాటు ధర, పెట్టుబడులు, ఖర్చులు, కూలీలు రైతు గిట్టుబాటు ధర వస్తుంది. ఈ రేట్లకు అమ్ముకుంటే రూపాయి కూడా రాదు రైతుకి. నా పేరు రాజ్కుమార్, గుమ్మరల్ల గ్రామం, కోడుమూరు మండలం అనుగొండ గ్రామం సార్. పత్తికి అమ్మేకి వచ్చినాము. పత్తికి అమ్మేసుకు వస్తే 6,350 ఆర్డర్ రాసింది. ఎక్కడ రాశారు? మార్కెట్లో 6,350 రాసి ఇడికి వచ్చినాక పై పత్తి నువ్వు షాంపుల్ ఇచ్చినావు, ఆటి పత్తిలోకి ఇక్కడ లేదు, 150 కోసం అంటే మాకు నచ్చక నిలబెట్టినాము. ఎవరు మీది? కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామం. మరి అక్కడ రేట్ వేసిన తర్వాత ఇక్కడ రేట్ ఎందుకు అంటే పత్తి బాగాలేదు, నువ్వు షాంపుల్ వేరే చూపించలేదా? పత్తి షాంపులు చూపించినాం సార్. తీసినారు కూడా మరి ఈ రేట్ తగ్గిస్తారు. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకుంటే ఎట్లా? అది తెలియదు సార్. 400 రూపాయలు కూలి ఇచ్చి చేస్తే ఆడ మాకి 5,300కి ఇస్తావా, 6,000కి ఇస్తావా అని అడిగితే కూడా ఏదో ఈడ కన్నా వస్తే రేట్ ఉంటుందని ఈడకి వస్తే ఈ విధంగా ఈడ ఇట్లా చేస్తున్నారు. ఈ విధంగా ఈడకి వచ్చినాక ఎక్కడ చూసినావు? మార్కెట్ లో, వ్యవసాయ మార్కెట్ యాడ్ లో, దాంట్లో ఎవరు చేసిండ్రు రేటు? ఈ దీని ఆయన అంట, దీని పేరే రేటు 6,350. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టరీకి తెస్తే ఏమంటున్నాడు? ఈ రేట్ ఏమో దానికి కోసం పత్తి లోపల ఇట్లా ఉంది, నెమ్ముంది, మ్యాచర్ ఉంది అంటున్నారు సార్. అంటే పైన బాగుంది, లోపల ఇట్లా పెట్టుకోవడం మా అట్లా ఎందుకు చేస్తాం సార్? విషయం ఆడే చెప్పొచ్చు. అందులో ఇప్పుడు వాతావరణం ఉంది, దానికి ఏం చేస్తాం సార్? ఎండ పెట్టుకుంటే ఇప్పుడు ఆడ వ్యవసాయ మార్కెట్ లో చూడలేడా అతని? చూశాడు సార్, చూసే రేట్ వేసింది, బిల్ వేసినాయి సార్. పలానా అనుకుంటే ఆ సీట్ రాస్తే మేము ఇటుకు వచ్చినాం. ఈడకి వచ్చినాక ఇట్లా అంటున్నారు, ఇటు వచ్చినాక మళ్ళీ ఇట్లా అంటున్నారు. ఇష్టం ఉంటే లేండి, లేకపోతే ఆడ బండి పైన రోడ్ లో అయినా వాడేసారు. కిలోమీటర్ వస్తుంది. పత్తులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, అటువంటి రావచ్చు. లోపల అది వస్తుందో రాదో కూడా తెలియదు. అడవిలో పడేసినారు, అన్నంలో నీళ్ళ ఇట్లా పడేసినారు. ఈ విధంగా రైతు ఇట్లా అయిపోతున్నాడు. ఏం చేయాలనుకుంటారు? అదే మీరే చెప్పండి సార్. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయనికలు ఏం చేస్తావు సార్? ఏదన్నా దీనికి ఏమన్నా అడిగితే ఊకి ఇటువంటి వాడరు.
తీసుకొని పోనీక నీ పత్తి నీదే అది ఇది అంటారు. అంతే సార్. సరే నీ పేరు నీ పేరు లింగమూర్తి సార్. ఏ ఊరు? అనుకొండ సార్. అనుకోండ. ఎన్ని క్వింటాలు తెచ్చినావు ఇప్పుడు? మాది 25 ఉంది సార్. 25 క్వింటాలు. 25. ఎంతవరకు నష్టం అవుతుంది ఇప్పుడు నీకు? సార్ ఆడనే ఊర్లో ఇంత అడిగితే ఇడికి వస్తే ఏదో ఒక రేట్ వేస్తారు, 7,300 7,400 పోతుంది అన్నారు సార్. ఇడికి వస్తే కన్నా పూర్తి 6,200కే అధ్వానం అడుగుతున్నారు సార్. మా ఊర్లో అమ్ముకుంటే కూడా మళ్ళీ ఇక్కడ కింటానికి ఏదో 100-150 కోస్తున్నారు. మళ్ళీ మధ్యద లారీకి ఇంత కట్టాల, ఆయనకి ఇంత కట్టాల, బాడీ ఆ మాలి ఖర్చు సార్. మెలగడం లేదు సార్ మాకు.